ఈయన కంప్లైంట్ చేశారో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఇలాంటివి తెలుగుదేశం పార్టీ జనసేన చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు. అవేవి కూడా జరగవు అని చాలా ధీమాగా వైఎస్ఆర్సీపీ నేతలు ఉంటున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి మా సహాయం కావాలి కాబట్టి కొన్ని అంశాల్లో మా మీద అంత సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉండదు అని చెప్పి వాళ్ళు తోసిపుచ్చుతున్నారు ఇలాంటి ఆరోపణలన్నింటినీ. అది ఇంకేముంది, ఇంకంతా అయిపోయింది. మళ్ళీ ఈ పార్టీకి భవిష్యత్తు లేదన్న సంగతి కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా వారి అంచనాలు కొంతవరకు వారి అంచనాల్లో కొంత నిజం ఉన్నప్పటికీ ఇప్పుడు అటువంటి అంచనాలకి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అసలు చాలా దారుణంగా ఉంది పార్టీ పరిస్థితి. ఇప్పుడు అంటే సమయం కాకపోయినా ఇప్పుడు బెట్టింగ్ మార్కెట్ అనేది ఇల్లీగల్ అయినా కూడా ఈ ఎలక్షన్లో కూడా బెట్టింగ్ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం 55 స్థానాలు వస్తాయా రావా అన్న దాని మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 అని మా వాళ్ళు అంటాం. మరి 55 స్థానాలు మించి రావు అన్నదే ప్రస్తుతం బెట్టింగ్ మార్కెట్ నడుస్తున్నట్టుగా నాకెవరో కొంతమంది చెప్పడం జరిగింది. సో మరి ఆ రకంగా చూసుకుంటే అఫ్ కోర్స్ 55 అనేది చాలా ఎక్కువ స్థానాల మీదే ఆ బెట్టింగ్ ఉంది. బట్ ఇన్ రియాలిటీ అది అంతిమంగా ఎక్కువ మంది 55 రావు అని చెప్పి పందెం గాయటం మొదలు పెడితే అది రియలిస్టిక్గా మరి 35 స్థాయికో రావచ్చు. ఎందుకంటే సర్వేలు అయితే అదే రేంజ్ సూచిస్తుంది. అరౌండ్ 30 స్థానాలనే ప్రస్తుతానికి సూచిస్తున్నాయి. సో పార్టీ రాదు అన్నది నిజం. ఏ స్థాయికి పడిపోతుంది, ఇంకా ఇలాగే దిగజారుడు మాటలు మాట్లాడితే మరీ దారుణంగా పడిపోతుంది అనేది, ఎంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని పొరగొడతారు. ఎందుకంటే ఈ విజయానికి ప్రతిపక్షాల ఈ విజయానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృతాపరాధం కూడా సింహభాగం వహించిందని మనం చెప్పగలం. సో అందుకే ఒకవేళ ఏదైనా తేడా వస్తుందేమో అని చెప్పి ఇప్పుడే ఈయన ముందుగానే ఊహించి, అదే మీరు చెప్పినట్లు ఓకే సర్వే రిపోర్ట్లు ఏమన్నా నెగిటివ్ ఉన్నాయేమో అని చెప్పి రిపేర్ మొదలుపెట్టినట్టున్నారు కదా సార్. ఎక్కడైతే అభ్యర్థుల మీద అసమ్మతి ఉందో ఆ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ మళ్ళీ వేరే ముఖాలతో జనాల్లోకి వెళ్ళే విధంగా ఏదో చర్యలు చేపడుతుంటారు. అదేం వర్కౌట్ అవుదా? ముఖం అభ్యర్థుల ముఖం కాదు అక్కడ ప్రామాణికం, ముఖ్యమంత్రి గారి ముఖమే. ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు చెప్పారు ఎమ్మెల్యేలు ఏముంది, నేను ఎవరిని పెడితే వాళ్ళే నెప్పుతారు. సో అంతా నా ముఖం చూసే ఓటేశారు, నా ముఖం చూసే ఓట్లు వేస్తారు అని కూడా అన్నారు. ఇప్పుడు ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి అక్కడికి ఈయన పరిస్థితి ఏదో చాలా బాగున్నట్టు, ఎమ్మెల్యేలని ప్రజలు అసహించుకుంటున్నట్టు తను ఆత్మవంచన చేసుకోవటం తప్ప ప్రజలకి అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. వాళ్ళు అసహించుకునేది ఎమ్మెల్యేలని కాదు. సార్ 2023 రౌండప్ చూస్తే రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన కీలక పరిణామాలు, అధికార పార్టీకి ప్లస్ ఆర్ మైనస్ ఉన్న అంశాలు, ప్రతిపక్షాలకి ఉన్న ప్లస్ ఆర్ మైనస్ గురించి రఘురామకృష్ణరాజు గారిని అడిగితే ఏం చెప్తారు? ఏముంది, 2023లో బాగా గూడు కట్టుకున్న అసమ్మతి అంతా స్లోగా బయటికి రావటం మొదలై డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ పతాక స్థాయికి చేరింది. 2004 జనవరి నెలాఖరు నాటికి మరి కనీసం ఒక 4-5 మంత్రులు, ఒక 40-45 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారనేది సత్యం. మరి రేపు మార్చి నెలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు కూడా మరి ప్రతిపక్షాలు కైవసం చేసుకుంటుంది అని చెప్పి ఇప్పటికే చర్చలు మొదలైనవి. మరి ఆ సీటు కూడా పోయిందంటే మరి ఒక 4 రోజుల ముందుగానే ప్రభుత్వం పడిపోయినా కూడా పడిపోవచ్చు. సో 24 అంతా ప్రతిపక్షాలదే అంటారు? 100%. ఓకే. అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఏవైనా రాజకీయ పరంగా మార్పులు జరిగినాయా, లేకపోతే మొదటి నుంచి కూడా ఆ రకంగానే ఉందా ఈ అరెస్ట్తో సంబంధం లేకుండా? లేదు, మొదటి నుంచి డెఫినెట్గా ఈ స్థాయిలో లేదు.
మార్పు మొదలైంది, కానీ ఈ స్థాయిలో లేదు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత అది చాలా వేగం పుంజుకుంది. డ్రాస్టిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృతాపరాధం. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే ప్రజలందరూ భావించింది ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గోలిగిలు కొంటే ఎందుకు కూర్చుంటాడు, కేవలం ఆయన ఎదుగుతున్నాడని చెప్పి భయపడి జైల్లోంచి రాకుండా చేయడం కోసం వల్ల పన్నారు, కానీ అది కుదరలేదు. వాళ్ళ ఐడియాస్ అన్ని బూమరాంగ్ అయినాయి. మరి ఆయన ఎంతో ఎదిగారు చెప్పాలి అంటే, ఎందుకంటే ఆయన లేని చెడుని ఎలాగైనా సరే చూపెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తలిస్తే, ఆయన ఏదైతే గతంలో మంచి చేశారో ఆయన చెప్పుకోకుండానే ఆ మంచి అంతా ప్రజల చేతే చెప్పించుకునే విధంగా మరి గమ్మత్తుగా పరిణామాలు జరిగినాయి. సో అది ట్రెమెండస్ అడ్వాంటేజ్ ఫర్ తెలుగుదేశం పార్టీ. ఆయన కష్టపడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అవన్నీ నిజం. కానీ అనుకోకుండా మరి తర్వాత రోజుల్లో ఎక్కువ కష్టపడకుండా అక్కడ పడిన కష్టంతోనే రావాల్సినంత మైలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి దుడుకుతనం వలన వచ్చింది. సార్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంచుమించు కూడా రఘురామకృష్ణరాజు గారికి తెలుసు ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్, ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది. ఉభయ గోదావరి జిల్లాల సాక్షిగానే మనం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మాట్లాడిన అంశం, అదే సమయంలో కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మకాం వేసిన సందర్భం. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని మాట్లాడే నేపథ్యం. ఆయన అక్కడ ఉండగానే ఉభయ గోదావరి జిల్లాలో అభ్యర్థుల్ని ఖరారు చేసి లిస్టుకి ఒక సవాల్గా విసరడాన్ని ఏ రకంగా చూడాలంటారు ఆ వ్యూహాన్ని? అంటే ఇంకా పూర్తిగా ఏం ఖరారు చేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, ఇంకా పూర్తిగా ఖరారు చేయలే. ఏదో డబ్బులు మంతనాలు అవి నడుస్తున్నాయి. ఇంకా ఒక 19 మంది లిస్ట్ అయితే ఇచ్చారు సార్. అవును, 34కి 19 అయితే ఇంకా ఏముంది, పెద్ద పూర్తిగా ఖరారు కానట్టే కదా. ఇంకా 15 ఖరారు కావాలి కదా. సో చేత పూర్తిగా ఖరారు కాలేదు, ఇంకా నెగోషియేషన్ నడుస్తున్నాయి. చూద్దాం, దానివల్ల ఏముంది, ఎలాగూ 1-2 స్థానాలే ఆ 34లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగినాయి. కాస్త విజయానికి దగ్గరలో ఉండదు 1-2 స్థానాలు. మిగిలినవన్నీ తెలుగుదేశం, జనసేన. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడలో ప్రత్యేకంగా ఒక 3 రోజులు సమావేశం అయ్యి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇన్ఛార్జీలతో మాట్లాడడం, అత్యధిక స్థానాలు మనమే గెలిచే అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆయన కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారని వస్తున్న టాక్. ఒకవేళ అదే జరిగితే ఈస్ట్ వెస్ట్కి అడ్వాంటేజ్ ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల మిగతా నియోజకవర్గాలపై? గట్టిగా ఉంటుంది, కానీ మరి నాకు తెలిసినంత వరకు ఆయన భీమవరమే పోటీ